సో, యూజువల్‌గా ఇప్పుడు ఏదైనా ఇంజినీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇలా తీసుకుంటే ప్రెస్టీజియస్ కాలేజెస్ చూజ్ చేసుకుంటేనే మనకు బెటర్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు. అలా అవునండి. హోటల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇటువంటి కాలేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి మంచి యూనివర్సిటీస్‌లోనే జాయిన్ అవ్వాలి అనేదేమైనా ఉందా? డెఫినెట్‌లీ అండి. హ్మ్. ఎందుకంటే మంచి హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజ్ లేకపోతే మీరు హ్మ్. కోర్స్ చేసిన దానికి తర్వాత రిజల్ట్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. ఓకే. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఓరియెంటెడ్ కోర్స్ అనమాట. హ్మ్. సో, దీన్ని ఎంత మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారో డెఫినెట్‌లీ మీ గ్రోత్ అనేది అంత బావుంటుంది. హ్మ్. అంటే లైక్ ప్రతి డిపార్ట్‌మెంట్‌కి ఒక ల్యాబ్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఆ కాలేజ్‌లో ఆ ల్యాబ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ ప్రాపర్‌గా ఉండాలి. హ్మ్. ఓకే. దాంతో పాటు వీళ్ళకు కిచెన్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. హ్మ్. సో, దాంట్లో మనకు ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి తీసుకొని రావాలి. ఓకే. సో, అవి ప్రాపర్‌గా పర్చేస్ చేయాలి. అండ్ ప్రాక్టికల్ అనేది అదే ఎగ్జాక్ట్‌లీ ఆ ఇంగ్రీడియెంట్స్‌తోనే చేపిస్తేనే మనకు ఆ ఫీల్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, దాని తర్వాత ఎక్స్‌పర్టైజ్ కానీ వస్తుందనమాట. హ్మ్. ఇప్పుడు పార్స్లీ అని ఒకటుంటుంది. హ్మ్. పార్స్లీ ప్లేస్‌లో మనం కొత్తిమీర తీసుకొనొచ్చామనుకోండి. హ్మ్. సో, దట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. డెఫినైట్‌లీ. సో, అవును. అంటే లైక్ మనకు కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మటన్ కాస్ట్‌లీ అని చెప్పి కొన్ని చికెన్ ప్రిపరేషన్స్ చేపిచ్చి చూపించే కాలేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సో, మటన్ అంటే మటనే చూపించండి. హ్మ్. ఓకే. ఆరిగానో అంటే ఆరిగానో చూపించండి. ఓకే. ఇట్లా ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియెంట్ దాన్ని అలానే చూపించి, అలానే ప్రెజెంట్ చేసి, దాంతోనే ప్రిపేర్ చేస్తే దాని అథెంటిసిటీ అనేది పోకుండా ఉంటుంది. హ్మ్. స్టూడెంట్ కూడా లెర్నింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి.